అందరికీ హాయ్ అండి. ఒక మంచి డ్రామాతోటి మేము ముందుకొచ్చాను. ఈ డ్రామా నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మూవీ ఓపెన్ అవ్వగానే మన హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ చెల్లెలైతే వస్తుంది. నీ హస్బెండ్ నీకు అబార్షన్ చేయించమన్నాడు, అలాగే నేను చైనా నుంచి గెంటేయమన్నాడు అని చెప్తుంది. మన హీరోయిన్ అంటది, నేను నా హస్బెండ్తో మాట్లాడాలంటే అసలు తను నీ మొహం చూస్తానికి కూడా ఇష్టపడట్లేదు, దీనికి అబార్షన్ చేసేయమని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అక్కడ సీన్ కట్ అయ్యి ఒక 5 years తర్వాత మనకి చూపిస్తారు. ఇక్కడ చాలామంది గార్డ్స్ నిలబడి దండాలు పెడుతున్నారు కదా, అది హీరోయిన్కి ఏమో అనుకుంటాం, కాదు హీరోయిన్ కూతురికి. అయితే హీరోయిన్ కూతురు వచ్చేటప్పటికి ఇక్కడ యంగ్ మాస్టర్ అనమాట, అంటే ఇక్కడ కంపెనీస్కి CEO అనమాట. అలాగే ఇప్పుడు కారులతోటి చాలామంది గార్డ్స్ అయితే వచ్చి ఆగుతారు. అది కూడా నేను బుడ్డిదాని కోసమేమో అనుకున్నాను, కానీ కాదు, ఈ బుడ్డోడు కోసం అనమాట. ఈ బుడ్డోడు వచ్చేటప్పటికి మొత్తం ప్రపంచంలోనే ఒక బెస్ట్ డాక్టర్ అనమాట, చైనాలో మంచి పేరున్న డాక్టర్ అనమాట. ఈ బుడ్డోడి దగ్గరకు వచ్చి, నమస్తే యంగ్ మాస్టర్, ఎలా ఉన్నారు, చైనాకి వెల్కమ్ అని అయితే చెప్తారనమాట. ఈ సీన్ చూసినప్పుడు నాకైతే భలే ఫన్నీగా అనిపించింది. 5 సంవత్సరాల పిల్లోడు మొత్తం ప్రపంచానికి బెస్ట్ డాక్టర్ ఏంటో, ఇది మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది. నాన్న, ఇప్పుడు మనం మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మీ నాన్న పెళ్లి చేసుకుంటున్నాడంట, మనం వెళ్ళి కొన్ని గిఫ్ట్ ఇవ్వాలి అనేసి మన హీరోయిన్ అయితే అంటుందన్నమాట. ఇంకా అంటమే ఆలస్యంగా ఆ పెళ్లి గడికైతే వచ్చేస్తుంది. తను ఎవరో కాదండి, మన హీరోయిన్ సిస్టరే అనమాట. ఇంకా హీరోయిన్ ఫాదర్ అయితే, నువ్వు పెళ్లికి ముందే ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకున్నావు, నువ్వు మా పరువు తీసేసావు, నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి మన హీరోయిన్ని చెడామాడా తిట్టి పడేస్తూ ఉంటాడనమాట. తప్పు నాది కాదు, మీ కూతురిది, మీ కూతుర్ని కూడా మందలించండి, అస్తమానం నన్నంటమే కాదు అని అయితే అంటుందన్నమాట. ఇంక ఈ లోపుగా కొంతమంది గార్డ్స్తో అయితే పిలిపించి హీరోయిన్ని బయటికి గెంటేయాలి అనుకుంటుంటే ఈ బుడ్డిది వచ్చి, నువ్వు ఆగు, మా అమ్మని ఇలా బుల్లింగ్ చేసావంటే నేను ఊరుకోను అనేసి తన గార్డ్స్కి అయితే ఫోన్ చేస్తుంది. నువ్వు చూస్తానికి ఇంత చిన్నగా ఉన్నా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, మీ అమ్మ నీకు బాగానే నేర్పింది ఇలాంటి ఓవర్ యాక్షన్, అంటే ఇప్పుడు చూస్తావుగా ఎవరిది ఓవర్ యాక్షన్ అన్నది నేను నీకు చూపిస్తాను అనేసి అంటుంది. ఇంకా ఈ పిల్లోడు కూడా వాళ్ళ పిన్ని పైకి చెయ్యెత్తి, నువ్వు నా చెల్లెలు జోలికి వచ్చావంటే ఊరుకోండి, మైండ్ ఇట్ అనేది అంటాడనమాట. ఇంక ఇది చూసిన మన హీరోయిన్కి, నా పిల్లల్ని ఇబ్బంది పెడతావా అనేసి జుట్టు పట్టుకుని లాక్కు వెళ్ళి ఇంకా నోట్లో టిష్యూ అయితే కుక్కేస్తుంది అనమాట. నీకు ఇదే చెప్తున్నాను, నా పిల్లల మీదకి నా మీదకి నోరు వేసుకుని పడ్డావంటే నీకు ఈసారి మామూలుగా ఉండదు, అప్పుడంటే నోరు మూసుకొని వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు ఊరుకోను అనేటప్పటికి, నువ్వు నన్ను అంటావా, నీ అంతు నేను చూస్తాను, నీ పిల్లల అంతు కూడా నేను చూస్తాను అనేసి హీరోయిన్ మీద గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఇంకా ఈ విలన్ చంపలు అటు ఇటు వాయించేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే మన హీరో నడుచుకుంటూ వస్తూ, తిన్ని ఎక్కడో చూసినట్టుంది, తిని నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తుంది అనేసి అనుకుంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ చూస్తేనే తిన్ని ఎప్పుడూ ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటాడు, కానీ మన హీరోయిన్ అయితే గుర్తుండదనమాట మన హీరోకి. ఇంక ఇప్పుడు తినైతే, చూసారా నన్ను ఎలా బుల్లింగ్ చేస్తున్నారో, ఈ పిల్లలు తిను కలిపి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీరే నన్ను కాపాడాలి అనేసి ఇది హీరో దగ్గరికి వెళ్ళి నానా ఎగస్ట్రాల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంతలోకి హీరో మామగారు కూడా వచ్చి, అవును ఈ పిల్లలు చాలా ఎక్కువ చేస్తున్నారు, చూస్తానికి చిన్నపిల్లల్లా ఉన్నా అసలు అలాగే బిహేవ్ చేయట్లేదు, దీనికి పెంచడం కూడా రాలేదు, పెళ్ళికి ముందే ఎవరితోనో కడుపు చేయించుకుని పిల్లల్ని, కానీ మా పరువు తీసిందే కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకా మా పరువు తీయాలనుకుంటుంది అనేసి అయితే అంటారనమాట. అనేటప్పటికి, ఎందుకు ఇలా మీరు ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడే అధికారం లేదు అనైతే అంటారనమాట. హీరోయిన్ అంటుందన్నమాట. ఇంక పిల్లలు కూడా, డాడీ మేమైతే ఏమీ చేయట్లేదు, తనే అమ్మని ఇబ్బంది పెడుతుంది అంటే, ఎవరు మీకు డాడీ అనేసి హీరోయిన్ చెల్లెలు గట్టిగా అరుస్తుంది. మన హీరోయిన్కి అయితే చాలా ఒళ్ళు మండుకొస్తుంది, నేను గుర్తులేను నా పిల్లలు గుర్తులేరా అనేటప్పటికి ఈ లోపుగా పాపకి కోపం వచ్చి, డాడీ నీకు 100 కోట్లు బిజినెస్ ఆఫర్ మొన్న వచ్చింది కదా, అది మీకు క్యాన్సిల్ అయ్యేలాగా చేస్తాను అనేది అంటుంది. నువ్వేమైనా పెద్ద CEO అనుకుంటున్నావా, 100 కోట్లు ఆర్డర్ని నువ్వెలా క్యాన్సిల్ చేయగలుగుతావు, నీ పిల్లల్ని బాగానే పెంచావు అనైతే అంటుంది. ఇంకా మన బుడ్డిదానికి కోపం వచ్చి ఫోన్ చేయగానే మన హీరో గారి 100 కోట్ల డీల్ అయితే పోతుందనమాట. మన మేనేజర్ గారు వచ్చి హీరో గారికి చావు కబురు చల్లగా చెప్పేటప్పటికి మన హీరో గుండె ఢామ్ అని వెళ్ళిపోతుందనమాట. ఏంటి నిజంగానే 100 కోట్ల ఆర్డర్ పోయిందా అనేటప్పటికి మన హీరోయిన్ చెల్లెలకైతే కొంచెం డౌట్ వస్తుంది, కానీ అయినా దీనికి తగ్గుతుందా, పొగరు ఇంత అంతా ఉండదన్నమాట. ఇంకా మరలా హీరోయిన్ని ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఈసారి బుడ్డోడికి కూడా పిచ్చి బీపీ లెగుస్తుంది అనమాట. నువ్వు ఇలాగే మాట్లాడావంటే ఇంకే 2 నిమిషాల్లో మీ
ఆస్తులన్నీ బ్యాంక్రౌట్ అయ్యేలాగా నేను చేస్తాను అనేది అంటదనమాట. ఇంకా అంటమే ఆలస్యంగా మేము ఆ పని అయితే చేసేస్తుంది. ఇంకా తాతయ్య అంటూ ఉంటాడు, మీరు చిన్నపిల్లలైనా చిన్నపిల్లలాగా అస్సలు మాట్లాడట్లా, మీ స్థాయి ఆలోచించుకొని మాట్లాడండి అనేలోపు ఇంకా తాతయ్య చెవుల్లోకి ఎవరో వచ్చి మన ఆస్తులన్నీ పోయినాయి సార్ అని చెప్పగానే ఆడ మొహం అయితే మాడిపోయిన పెసరట్టులాగా అయితే అయిపోతుందనమాట. ఇప్పటికైనా అర్థమైందా, ఇక మీదైనా బుద్ధి తెచ్చుకుని మా అమ్మకి క్షమాపణ చెప్పండి, ఇలాగే మీరు ఇంకా మీరైనా చేశారంటే మర్యాదగా ఉండదు, డాడీ నీ ఆస్తులైనా సరే బ్యాంక్రౌట్ అయ్యేలాగా చేస్తాను. ఇంకా మన హీరోయిన్ అనుకుంటుంది, మన హీరో ఆస్తులు చాలా ఎక్కువ, ఇది నా కూతురు చేయలేదులే, నేను కంగారు పడాల్సిన అవసరం లేదు అని అయితే తన మనసులో అనుకుంటుంది. నానా మనం గిఫ్ట్ ఇవ్వటానికి వచ్చాం కదా, ఆ గిఫ్ట్ ఇచ్చేసి త్వరగా వెళ్ళిపోదాం అని అయితే చెప్తుంది. ఆ గిఫ్ట్లో హీరోయిన్ చెల్లెల గురించి చాలా బ్యాడ్గా అయితే రాసుంటాయి. ఇంకా అది చూసిన మన హీరోయిన్ చెల్లెలకి అయితే చాలా కోపం వచ్చి పిల్లని కొట్టబోతానికి వెళ్తూ ఉంటే మన హీరో ఆపుతాడు, పిల్లల్ని కొడతావేంటి అని. ఇంకా అది చూసిన మన హీరోయిన్కి ఒళ్ళు మండి, నన్ను గుర్తుపట్టలేదు నా పిల్లల్ని గుర్తుపట్టలేదు అనేసి హీరోని లాగి పెట్టి పీకుతుందనమాట. ఆ దెబ్బకి మన హీరోకి కొంచెం కొంచెంగా గతం అయితే గుర్తొస్తుంది. ఇంకా తిన్ని నేను ఎక్కడో చూసినట్టే ఉందే అని అయితే అనుకుంటూ ఉంటాడు. ఈ లోపుగా హీరోయిన్ పడిపోతూ ఉంటే హీరోయిన్ని పట్టుకుని కాపాడుతాడు. అది చూసిన మన హీరోయిన్ చెల్లెలకైతే చాలా కోపం వస్తుంది. ఇంకొంచెంసేపు ఇక్కడే ఉన్నారు అంటే ఇతనికి మర్చిపోయిన గతం గుర్తొస్తుంది. గుర్తొచ్చిందంటే నన్ను అస్సలు పెళ్లి చేసుకోవడం అనేసి ఆలోచిస్తూ ఇంకా వాళ్ళని అక్కడి నుంచి ఎలాగైనా పంపించాలని అనుకుంటూ ఉంటారు. ఇంక ఈ లోపుగా తను అంటాడు, నాకు 6 సంవత్సరాల కిందట ఒక ప్రమాదం జరిగింది, అప్పుడు నా మెమరీ అంతా కోల్పోయాను, నాకేమీ గుర్తుండట్లేదు అనైతే అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పడం ఆపు ఇప్పటికైనాను, తనేమి అబద్ధాలు చెప్పట్లేదు అని హీరోయిన్ చెల్లెలు అంటుంది. ఇంకా పక్క నుంచి సెక్రటరీ అంటారు, ఇప్పుడే మనం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న డాక్టర్ అయితే వచ్చారంట, మనం ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీయించుకుంటే మనకి త్వరగానే నయం అయిపోతుంది, మీకు గతం గుర్తొస్తుంది అనేసి అసిస్టెంట్ చెప్తూ ఉంటాడనమాట. అది విన్న ఈ బాబు అనుకుంటాడు, ఓహో మా డాడీయేనా నా దగ్గర వైద్యం కోసం వచ్చింది, ఓకే మా డాడీకి నేను వైద్యం చేస్తాను, మా అమ్మని మా నాన్నని కలిపేస్తాను, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అయితే అంటూ ఉంటాడనమాట. ఇంక ఈ బాబు ఏమంటాడంటే, డాడీ నేను నీకు వైద్యం చేస్తాను అనగానే హీరోయిన్ చెల్లెలు వచ్చి ఈ బాబునైతే తోసేస్తుంది. నువ్వు ఏలుడంత లేవు, నువ్వు ఏంటి ఇతనికి వైద్యం చేసేది, నువ్వేం వైద్యం చేయక్కర్లేదు, నువ్వు వైద్యం చేస్తావో లేదంటే ఇతనికి ఏమైనా హాని చేస్తావో ఎవరికి తెలుసు అని అయితే అంటూ ఉంటుందన్నమాట. నువ్వు ఇప్పుడు వెనకేసుకొస్తున్నావా, నన్ను నా పిల్లల్ని గుర్తుపట్టకుండా దీని చేత నా పిల్లల్ని అవమానిస్తావా అనేసి మన హీరోయిన్కి కోపం వచ్చి హీరో కాలైతే దొక్కుతుంది. నువ్వు ఎందుకు మా డాడీకి వైద్యం చేస్తానంటే కంగారు పడుతున్నావు, మా డాడీకి బాగైపోతే నీ మాట వినడు అనుకుంటున్నావా అంటే, నేను ఎందుకు అలా అనుకుంటాను, నేను ఏదేమైనా సరే తనకి నిన్ను వైద్యం చేయనివ్వను, ఎందుకంటే నువ్వు తనకి వైద్యం చేస్తావో ఏమైనా హాని కలిగిస్తావో నాకెలా తెలుస్తుంది, అసలు నిన్ను నా హ్యాండ్ని అసలు తాకను కూడా తాకనివ్వను అంటుంటే, నువ్వు మర్యాదగా మా అన్నయ్యకి అడ్డు తప్పుకో, లేదంటే నీ అంతు నేను చూస్తాను అనేది అంటుందన్నమాట. ఇంకా మన హీరో కనిపిస్తుంది, నేను కూడా చిన్నప్పుడు అచ్చం ఇలాగే ఉన్నాను, దీని ఎందుకు అచ్చం నా కూతురులాగే నాకు అనిపిస్తుంది, అచ్చం నేను చిన్నప్పుడు ఎలా చేసేవాడినో దీన్ని కూడా అలాగే చేస్తుంది అని ఆలోచిస్తుంటే ఇంకా పక్క నుంచి తిను అయితే తన్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎక్కడ గుర్తు చేసుకుంటే తినకి దూరం అయిపోతుందో అనేసి. ఇంకా తినైతే కోపం వచ్చేసి, నువ్వెందుకు తనకి వైద్యం చేయాలనుకుంటున్నావు, ఎవరు ఏ దారిని పోతే వచ్చేయమంటే ఇంకా బుడ్డిదానికి కూడా కోపం వచ్చి, ఆంటీ నీ లిమిట్లో నువ్వు ఉండు, మా అమ్మని పదే పదే అంటే ఊరుకోను అని అయితే అంటూ ఉంటుంది. డాడీ మీరు ఎలా అమ్మకి సపోర్ట్ చేయకుండా ఈ లేడీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారనేసి పిల్లోడు ఆ పిల్ల కూడా అంటూ ఉంటుందన్నమాట. డాడీ ఏదేమైనా నేను నీకు వైద్యం చేస్తాను, నాతో వైద్యం చేయించుకోండి, మీకు గతం గుర్తొస్తే అమ్మతోటి మీరు హ్యాపీగా ఉంటారు, అమ్మ మీరు కలిసి ఉండటం నాకు కావాలి అంటే దీనైతే అస్సలు ఒప్పుకోదనమాట, వైద్యం చేయడానికి వీల్లేదు, నువ్వు అలా చేసేస్తావు ఇలా చేసేస్తావు, నువ్వు బుడ్డోడివి చెడ్డోడివి అనేసి అంటూ ఉంటుందన్నమాట. నిజంగానే దీన్ని నాకు వైద్యం చేయడానికి ఒప్పుకోవట్లేదంటే నాకేమైనా చేయాలి అనుకుంటుందా అనేది అనుకుంటూ ఉంటాడు హీరో. ఇంక హీరోయిన్ అంటుంది, మనం ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాము, గిఫ్ట్ అయితే ఇచ్చేసాం కాబట్టి మనం వెళ్ళిపోతాము, ఇతనికి వైద్యం చేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అని అయితే అంటుంది అనమాట. లేదు మమ్మీ నేను డాడీకి వైద్యం చేయాలి అనుకుంటున్నాను, అలాగే ఇంకోటి ఏంటంటే నువ్వు కూడా త్వరలోనే చనిపోతావు, నీకు చాలా జబ్బు ఉంది, ఆ జబ్బు గురించి నీకైతే తెలియట్లేదు, ముందు నీ ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది, తర్వాత నీ నోట్లో నుంచి కూడా బ్లడ్ వస్తుంది అని అంటూ ఉంటే, నువ్వేమైనా పెద్ద ఎంగ మాస్టర్ అనుకుంటున్నావా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అనగానే
ఇంకా వెనకాల నుంచి సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి ఇంకా మన హీరోకి అంటే మన బుడ్డోడికి వంగి వంగి సలాములు చేస్తూ, యంగ్ మాస్టర్ మీ దగ్గరికి మేము వచ్చేసాం, మాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు అనైతే అంటూ ఉంటారనమాట. వీళ్ళు ఇంత చిన్న వయసులోనే ఎంత టాలెంటెడ్గా ఉన్నారో అందరూ వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే, మమ్మీ ఏదైనా చేసి వీళ్ళని ఇక్కడి నుంచి అర్జెంటుగా పంపించేయి, ఎందుకంటే ఇతనికి గతం గుర్తొచ్చిందంటే అస్సలు నన్ను పెళ్లి కోరు కదా, నన్ను వంక కూడా చూడరు అనేది వాళ్ళ అమ్మ దగ్గర గారాలు పోతూ ఉంటుంది అనమాట. నువ్వెందుకు ఇలా అడ్డుపడుతున్నావు, నేను ఆ బాబుతోటి వైద్యం చేయించుకోవాలి అనుకుంటున్నాను అనేసి అని అంటాడనమాట హీరో. ఇంకా అనగానే ఒక మంత్రం వేసి సూదైతే గుచ్చి మనోడికి వైద్యం అయితే చేస్తాడు. మనోడికి లైట్గా గతం కూడా గుర్తొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంక ఈ లోపుగా బుడ్డోడికి పవర్ అంతా పోయి కళ్ళు తిరిగి అయితే పడిపోతాడు. అలాగే నోట్లో నుంచి కూడా బ్లడ్ వస్తుంది. మన బుడ్డిదేమో అమ్మ నువ్వు కంగారు పడకు, నేను సిటీలోనే బెస్ట్ డాక్టర్కి ఫోన్ చేసి నేను అన్నయ్య కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాను, మనం అన్నయ్యని తీసుకుని ఎమ్మటిని హాస్పిటల్కి వెళ్దాం అనగానే మన హీరో కూడా నేను వస్తున్నాను, నాకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటాం అసలు ఇష్టం లేదు, ఇప్పుడైతే ఆపేస్తున్నాను అని అయితే అంటాడనమాట. అనగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇన్ని సంవత్సరాలు వీళ్ళు కలుస్తుంది ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటే ఏదో సంథింగ్ అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా హాస్పిటల్లో బొడ్డోడు కళ్ళు తెరవగానే నేను బాగానే ఉన్నానమ్మా నువ్వు కంగారు పడకు అంటే, అన్నయ్య నేనే హాస్పిటల్కి తీసుకొచ్చి నిన్ను సేఫ్గా ఉండేలాగా చేశాను అని అయితే అంటుంది. ఇంకా అమ్మ నాన్నకి 100 కోట్ల ఆర్డర్ నువ్వే ఇవ్వాలమ్మా, నువ్వే వెళ్ళు అంటే, లేదు చెల్లి వెళ్తుంది నేను వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అమ్మ అంటుంటే, చెల్లి కనుక వెళ్తే చెల్లితో పాటు నేను వెళ్ళాలి, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను, నాకు వెళ్ళే ఓపిక లేదమ్మా అనేసి పిల్లోడు అంటూ ఉంటే, అవును మమ్మీ నేను కూడా వెళ్తానికి ఇష్టం లేదు, అన్నయ్య దగ్గర ఉండి అన్నయ్యని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నాన్నకి కాంట్రాక్ట్ ఇచ్చిరా అనేసి పిల్లలు అంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే చాలా క్యూట్గా ఉంటాయి. వాళ్ళ లాంగ్వేజ్లో అయినా సరే చాలా క్యూట్గా మాట్లాడుతూ ఉంటారు. సరే మీ ఇద్దరు ఇంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళి ఆ కాంట్రాక్ట్ని ఇచ్చేసి వస్తాను అనైతే అంటారనమాట. మన హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చి మిస్ వాంగ్ వస్తున్నారు కాంట్రాక్ట్ గురించి మాట్లాడటం కోసం అనేసి మన హీరోతో చెప్తుంటే, దీన్ని చూసినప్పుడల్లా ఎందుకు నా గుండె హార్ట్ బీట్ అలా పెరిగిపోతూ ఉంటుంది, తను నా దగ్గరికి వచ్చినంతసేపు కూడా తన్ని ముట్టుకోవాలని కిస్ చేయాలని నాకు ఎందుకు అనిపిస్తుంది అనేసి హీరో రొమాంటిక్గా ఆలోచిస్తూ ఉంటే, మన హీరోయిన్కి ఒళ్ళు మండిపోయి లాగి పెట్టి బిగుతుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుంటావు, నువ్వు ఇంకొకరితో పెళ్లి చేసుకుంటుండి నన్ను మళ్ళీ ఇలా టచ్ చేస్తావా, నీకు అసలు బుద్ధైనా ఉందా అనేసి మన హీరోని చెడామడా తిట్టేస్తుంటే, ఇంకా అసిస్టెంట్ అనుకుంటాడు మన హీరో చాలా మంచోడు కదా, ఇప్పటిదాకా ఒక అమ్మాయిని కూడా టచ్ చేయలేదు, అయినా ఎందుకు తిన్ని ఇలా కొట్టేసింది అని అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఈ లోపుగా మన హీరోయిన్ చెల్లెలు ఫుడ్ తీసుకుని హీరో కోసం వస్తుంది అనమాట. ఇంకా మన హీరోయిన్ కొంచెం దగ్గరగా ఉండటం చూసి ఒళ్ళు మండి మన హీరోయిన్ పక్క దోసేటప్పటికి ఈ లోపుగా బొడ్డది వచ్చేసి, మా అమ్మని ఇబ్బంది పెడతావా, నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు చచ్చిపోబోతున్నావు, నీ చావు నీ దగ్గరికి వచ్చింది, అందుకోసమనే నీకు చెప్తున్నాను, త్వరగా నువ్వు వెళ్ళి వైద్యం చేయించుకో, మా డాడీ చుట్టూ తిరగటం మానేసి నీ ఆరోగ్యం గురించి నువ్వు చూసుకో, లేదంటే నిన్ను ఎవ్వరూ కాపాడేది నేనొక్కరిని, నేను నీకు వైద్యం చేయాలి అంటే కనుక నువ్వు మా డాడీకి దూరంగా ఉండు అనైతే అంటూ ఉంటాడనమాట. నేను చచ్చిపోతాను, మొన్నదాకానేమో ఈ హీరో చచ్చిపోతాడన్నావు, ఇప్పుడేమో నేను చచ్చిపోతాను అంటున్నావా, నీకు ఎవరినొకరిని చంపేస్తేనే కానీ హాయిగా ఉండదా అనేసి ఆ పిల్లోడిని అయితే అంటూ ఉంటుందన్నమాట. నాన్న నువ్వెందుకు తన్ని కాపాడాలి అనుకుంటున్నావు, తన గురించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు అంటే, అంత చిన్న వయసులో తను చనిపోతుంటే నేను చూడలేను మమ్మీ, అందుకోసమనే ఆ ఆంటీకి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనైతే ఆ బుడ్డోడు అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక ఇదంతా చూసిన మన హీరోకి ఒళ్ళుమండి, నేనైతే మీటింగ్కి వెళ్తున్నాను, మీరు ఇక్కడ గొడవ ఆడుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఆంటీ నీకు వైద్యం కావాలంటే నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను అనైతే అంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ చెల్లెలు వెళ్తూ డ్రింక్ చేస్తుంది. నాకు నిజంగానే ఆరోగ్యం బాగాలేదో లేదో అని చెక్ చేసుకోవాలని ఆల్కహాల్ తీసుకోగానే తనకేంటే కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. ఇంకా అక్కడ టెస్టులు చేయించుకున్న హీరోయిన్ చెల్లెలకి ఏమీ డిసీజ్ లేదు, అంతా బాగుంది అని అయితే చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ తీసుకుని ఏదో రెస్టారెంట్కి వస్తేను ఇంకా హీరోయిన్ పిల్లలు కూడా అక్కడికే భోజనం చేయడానికి వస్తారనమాట. ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలా దాకు తగులుతున్నారు, ఇంకా ఆ మాటలు మనసులో అనుకుంటుందన్నమాట. ఇంక ఈ బుడ్డడు మీరు ఇంకో 10 నిమిషాల్లో చనిపోబోతున్నారు అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అవుతారు. ఏంటి 10 నిమిషాల్లో చచ్చిపోతుందా, అవును 10 నిమిషాల్లోనే చచ్చిపోతుంది, తను ఇంకో చూడు నీ స్కిన్ రెడ్ అయిపోయింది, నీ ఒళ్ళు బ్లాక్ అయిపోతుంది, అదైపోతుంది ఇదైపోతుంది అనేసి ఇంకా కౌంట్ చేస్తూ ఉంటాడు. 1
2, 3, 4 అనేసి కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇగో చూడు నీ చేతులన్నీ ఎర్రగా అయిపోయినాయి, నీ గొంతంతా ఆరిపోతుంది, నీ జుట్టంతా ఊడిపోతుంది అనేసి ఇంకా తన్ని మామూలుగా భయపెట్టాడనమాట. ఇంకా ఆ పిల్లోడు అన్నట్టుగానే తనకి ఫస్ట్ ముక్కులో నుంచి అయితే బ్లడ్ వస్తుంది, తర్వాత నోట్లో నుంచి కూడా బ్లడ్ వచ్చి కళ్ళు తిరిగి అయితే పడిపోతుందనమాట. ఇంక ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతాడు. ఈ పిల్లోడికి నిజంగా చాలా పవర్స్ ఉన్నాయని అయితే అనుకుంటారు. మీకు వైద్యం కావాలి అంటే 7 సంవత్సరాల కిందట ఏం జరిగిందో నాకు చెప్పాలి, అలా చెప్తేనే నేను మీకు వైద్యం చేస్తాను అంటే నేను చెప్తాను నాకు వైద్యం చేయి అనేసి ఆ పిల్లోడిని చాలా రిక్వెస్ట్ చేసేటప్పటికి ఆ పిల్లోడు కూడా తనకి వైద్యం చేస్తాడనమాట. వైద్యం చేస్తున్నప్పుడు తన నోట్లో నుంచి చాలా బ్లడ్ అయితే వచ్చేస్తుందనమాట. ఇప్పుడు నిజంగా నేను బతికేసానా అనేసి నిజంగా చంద్రముఖి లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సరే ఆంటీ, నేను మీకు వైద్యం చేశాను కదా, ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి అంటే, మీ అమ్మ ఒక 7 సంవత్సరాల కిందట ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకుంది, అతను ఎవరో కూడా తనకి ఇంకా తెలియదు అనుకుంటా అనేసి తప్పుగా మాట్లాడుతుంటే, ఆంటీ నేను ఇప్పుడే కదా మీకు వైద్యం చేశాను, అయినా మీకు బుద్ధి రాలేదా, మీ గురించి నాకు బాగా తెలుసు, మీ చేత ఎలా నిజం చెప్పించాలో కూడా నాకు తెలుసు అనేటప్పటికీ ఇంకా హీరోయిన్ అమ్మ వచ్చి, నువ్వు మీ చెల్లెల్ని ఇలా టార్చర్ చేస్తున్నావా, నీ పిల్లలతోటి నా కూతుర్ని ఇన్ని మాటలు అనిపిస్తున్నావా, అదా ఇది అనేసి మన హీరోయిన్ని పిచ్చ తిట్లు తిడుతూ ఉంటుంది అనమాట. ఇంకా మన హీరో కూడా చాలాగా బాధపడుతూ ఉంటాడు. నాకేదో గుర్తొస్తున్నట్టుంది అనేసి మన హీరో అనుకుంటూ ఉంటాడు. మన హీరో అలా కళ్ళు తిరిగి అయితే పడిపోతాడనమాట. అంటే ఎక్కువగా గుర్తు చేసుకోవటం వల్ల తనైతే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఏమీ లేదు, తనకి గతం నెమ్మదిగా గుర్తొస్తుంది కాబట్టి అందుకే తనకి అలా కళ్ళు తిరిగి పడిపోయాడు, పెద్ద ఇబ్బంది కాదు అని అయితే డాక్టర్ చెప్తారు. కానీ తిని వేల దగ్గరకు వచ్చి ఏం చెప్తుంది, మన హీరోకి చాలా ఒత్తిడి కలుగుతుంది, తన గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, అందుకోసమనే తనకి ఇంకా మళ్ళా కోమాలోకి వెళ్ళిపోయి స్టేజ్కి అయితే వచ్చేసాడు, తన కోమాలోకి వెళ్ళిపోతాడు, కొంచెం సమయం ఇవ్వు, నేను తనకి అంతా నిజం చెప్తాను, మీ ఇద్దరిని నేను కలుపుతాను అంటే, సరే ఆంటీ ఎలాగో మా అమ్మ నాన్నని కలుపుతాను అంటున్నావు కాబట్టి ఇప్పుడు మా డాడీకి నేను కొంచెం బ్రేక్ అయితే ఇస్తాను, కానీ మా అమ్మని మా నాన్నని ఎప్పటికైనా కలుపుతాను అని అయితే అంటువాడు అనమాట. అన్నాక ఇంకా వాళ్ళ అమ్మతో అంటాడు, చూసావా ఆంటీ చనిపోతుంది అని చెప్పగానే ఎలా భయపడిపోయి మనకి ఎలా నిజాలు చెప్పిందో అని అయితే అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటే మన హీరో పరిగెత్తుకుని వచ్చి గొడుగు తీసుకుని వచ్చి మన హీరోయిన్కి పిల్లలకి అయితే అడ్డు పెడతారు. ఎంత కష్టమైనా సరే నీ హస్బెండ్ని నేను వెతికి నీ దగ్గరికి తీసుకొస్తాను అనగానే మన హీరోయిన్కి మామూలుగా ఒళ్ళు మండదనమాట. ఇంకా నువ్వే కదా నా హస్బెండ్కి మళ్ళీ ఇంకోటిని తీసుకొస్తాను అంటున్నావు, నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, నీలాంటి వాడిని నమ్మడం నాది తప్పు అనేసి ఇంకా మన హీరోని చడామడా తిట్టేసి అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. మన డాడీకి ఏంటి ఇంత మరీ మబ్బుగా ఉన్నాడు, నిజంగా ఇతను మన డాడీయేనా అనేది అనుకుంటూ ఉంటారు పిల్లలు కూడాను. వాళ్ళు డైలాగులు వింటుంటే భలే ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ తను వెళ్ళిపోతుంటే ఎందుకు నాకు ఇంత బాధగా ఉందని మన హీరో అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ చెల్లెలు అయితే ఫోన్ చేసి, ఇంకా మనకి ఫేర్వెల్ పార్టీ ఉంది రావాలి, మన ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అవుతున్నాము రావాలి అనేటప్పటికి ఇంకా మన హీరోయిన్ కూడా వస్తానని చెప్పేసి ఇంకా పిల్లల దగ్గరికి వచ్చి, నేను ఇలాగ రీయూన్ పార్టీ ఉంది నేను వెళ్తున్నాను అనేసి చెప్పేసి ఇంకా మన హీరోయిన్ అయితే పార్టీకి వెళ్తుందనమాట. పార్టీకి వెళ్తే అక్కడ కావాలని హీరోయిన్ని బుల్లింగ్ చేయాలని మన హీరోయిన్ చెల్లెలు అయితే పిలిపించి ఉంటుంది అనమాట. అక్కడ చాలామందికి తిను పెళ్లి కాకముందే కడుపు చేయించుకుంది, తన హస్బెండ్ కూడా ఎవరో ఆ పిల్లలకి తెలియదు, పాప మా పిల్లల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అనేసి మన హీరోయిన్ గురించి ఉన్నవి లేనివి చాలా చెడుగా చెప్తూ ఉంటే, నువ్వే నా జీవితంలోకి వచ్చి నా జీవితంలో ఉన్న వ్యక్తిని లాక్కొని అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా చెడుగా మాట్లాడటానికి ఎంత ధైర్యం అంటే, నేను నీ వ్యక్తిని లాక్కున్నానా, కాదు నువ్వే నా హస్బెండ్ని లాక్కోవాలనుకుంటున్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మేము 7 yearsగా రిలేషన్లో ఉన్నామని, ఇప్పుడు నువ్వు వచ్చి మా ఇద్దరిని విడదీయాలనుకుంటున్నావు అనేసి అంటూ ఉంటే ఇక్కడ సీన్ కట్టే ఈ పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటాడు. మమ్మీని నువ్వు ఒంటరిగా పార్టీకి పంపించావు, అక్కడ మమ్మీని బుల్లింగ్ చేస్తే ఎలా, మమ్మీ ఇబ్బంది పడుతుందేమో, ఆ అమ్మని బుల్లింగ్ చేయాలని పంపించాను, అప్పుడు డాడీ వెళ్ళి మమ్మీని సేవ్ చేస్తే ఏముంది, వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ లవ్ స్టార్ట్ అవుతుంది, మమ్మీ డాడీ కలిసిపోతారు, అప్పుడు మనం హ్యాపీగా మమ్మీ డాడీతోనే కలిసి ఉండొచ్చు, అలా జరగకపోతే అమ్మ ఇబ్బంది పడితే ఏం చేద్దాం అన్నయ్య అంటే, నువ్వు కంగారు పడకు నేనున్నాను కదా మమ్మీకి ఏమీ కానివ్వనని మనోడు పెద్ద డైలాగులు కొడుతూ ఉంటాడనమాట. వాడి డైలాగులు చూస్తే మనకి చాలా నవ్వొస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన హీరోయిన్ని చాలా బుల్లింగ్ చేస్తూ ఉంటారనమాట.
అనమాట. గాడ్స్ తోటి పట్టుకుని చాలా ఇబ్బంది పెడతా ఉంటే మన బుడ్డోడు వస్తూ వస్తూ వాడి గాడ్స్ను కూడా తీసుకొచ్చి మన హీరోయిన్ ఫ్రెండ్ని చక్కగా పట్టి కొట్టిస్తూ ఉంటాడనమాట. నీకు ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మతోటి ఇలా మిస్బిహేవ్ చేస్తూనే ఉంటావా, నీకు ఈసారి సరైన గుణపాఠం నేర్పిస్తాను అనేసి ఇంకా సెక్యూరిటీ గార్డులతోటి మెత్తగా చింతకాయ పచ్చడి అయితే చేపిస్తాడనమాట. ఇంకా చేపిస్తే పాపం పిన్నని కూడా చూడకుండా పిచ్చగొట్టుడు కొట్టిస్తాడు. ఇంకా ఈ లోపుగా మన హీరో గారు వచ్చి మన హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తాడనమాట. ఎలా ఉంది నీకు అనేసి అని అడుగుతాడనమాట. దీనికేమో ఫీజులు ఎగురుతాయి. ఏంటి ఇక్కడేమో నన్ను చావగొట్టి చెవులు మోస్తా ఉంటే నువ్వు వెళ్ళి హీరోయిన్ అడుగుతున్నావు, నేను కదా నీ గర్ల్ ఫ్రెండ్ని, నువ్వు నన్ను కదా కేర్ చేయాలనేసి హీరోతోటి దెబ్బలాడుతూ ఉంటే ఇంకా దానికి దెబ్బల్ని కూడా పట్టించుకోకుండా మన హీరోయిన్కి తగిలిన దెబ్బల్ని చూసి ఇలా పట్టుకుని ఎత్తుకుని తీసుకెళ్ళబోతుంటే మన హీరోయిన్ చెల్లెలు వచ్చి ఇంకా ఆపమనేసి ఆడితోటి కహానీ పెడతా ఉంటుంది అనమాట. అది చూసిన మన హీరోయిన్కి చాలా కోపం వచ్చి, ఇది మన ప్రేమ గుర్తుగా నువ్వు ఒకప్పుడు నాకు ఇచ్చావు, కానీ నాకు ఇది పెట్టుకోవాల్సిన ఇంట్రెస్ట్ అస్సలు లేదు అనేసి ఆ బ్రేస్లెట్ చూపించి మన హీరో ముందు ఎరకొట్టేస్తుంది. ఆ బ్రాస్లెట్ చూసిన మన హీరోకి గతమంతా గుర్తొస్తుంది. నాకు గతమంతా గుర్తొచ్చింది, ఆగు మన ఇద్దరం కలిసి ఉందాం అంటున్నా సరే మన హీరోయిన్ అంటుంది, ఇంకా నీతో కలిసి ఉండే అవకాశమే లేదు, నీతో భరించే ఓపిక లేదు అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా తర్వాత వీళ్ళందరూ కలిపి ఒక పార్టీకి అయితే వస్తారు. ఆ పార్టీలో పిల్లలిద్దరూ ఏం ప్లాన్ చేస్తారంటే వాళ్ళ మమ్మీ డాడీని ఒక కారులో పంపించాలి అనుకుంటారు. కానీ మన హీరోకి ఏదో పని ఉండి ముందు వెళ్ళిపోతాడనమాట. తర్వాత మళ్ళీ మన హీరోయిన్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటూ ఉంటే మళ్ళీ మన హీరో వచ్చి మన హీరోయిన్ని కాపాడేస్తారు. ఇంక ఇది చూసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావా తన్ని పెళ్లి చేసుకోబోతున్నావా, ఎందుకు వస్తామనో నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా అనేసి అంటూ ఉంటుంది. అయినా ఆ మాటలు పట్టించుకోకుండా మన హీరోయిన్ ఎత్తుకొని వెళ్తుంటే ఆ కోపంతో మన హీరోని గట్టిగా పొడిచేస్తుంది అనమాట. అయినా సరే ఆ దెబ్బనేమి లెక్క చేయకుండా మన హీరో హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. ఇంకా బుడ్డోడు వచ్చి మా డాడీ నేను దెబ్బ తగిలినా సరే సేఫ్గా తీసుకొచ్చాడు అనేసి అని అన్నాక మన హీరోకి కొంచెం మన హీరోయిన్కి కొంచెం కన్సర్న్ అయితే కలుగుతుంది అనమాట. వీళ్ళందరూ కలిపి ఒక ఇంట్లోనే ఉంటారు. మన హీరోయిన్కి ఫుడ్ తినిపించడం, టాబ్లెట్లు వేయటం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా నెమ్మదిగా మన హీరోయిన్ కూడా మన హీరోయిన్ ఇష్టపడుతూ ఉన్నా సరే వాళ్ళిద్దరి మధ్యన చిన్నపాటి గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఆ గ్యాప్ను కూడా పోగొట్టాలని ఏం చేస్తారంటే పాలల్లో హీరోకి డ్రగ్ అయితే కలిపేసి ఇస్తారనమాట. ఈ పిల్లలు మంచి టాలెంటెడ్ కదా. ఇంకా ఆ డ్రగ్ తాగిన హీరో ఏం చేస్తాడో మన హీరోయిన్ తోటి రొమాన్స్లో మునిగిపోతాడనమాట. మమ్మీ డాడీకి బాగోలేదు చూడమనేసి పంపించేటప్పటికి ఇంకేముంది వాళ్ళిద్దరూ ప్యాచప్ అయిపోయి నైట్ బాగా టైం స్పెండ్ చేస్తారు అండ్ రొమాంటిక్గా ఉంటారనమాట. ఇంకా పిల్లలైతే మంచి తెలివైన పిల్లలు కదా, ఇలాంటి పిల్లలు ప్రతి పేరెంట్స్కి ఉండాలి. అలా గొడవలన్నీ కూడా ఫటాఫట్ అనమాట. ఇంకా ఆ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేశాక ఇంక ఇద్దరు కూడా ప్యాచప్ అయిపోతారు. ఇంకా ఆ తర్వాత తానైతే చెప్తాను, నాకు 7 సంవత్సరాల కిందట ఇలాగా యాక్సిడెంట్ అయింది, దాని ద్వారానే నేను గతం మర్చిపోయి నేను ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించనేసి చెప్పేటప్పటికి ఇంక వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోతారు. ఇంకా మన బొడ్డోళ్ళు నడుచుకుని వస్తుంటే కిడ్నాప్ చేస్తే మన హీరో వచ్చేసి మన బొడ్డోల్ని కాపాడేస్తారు. హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు. ఇక్కడితో ఈ డ్రామా ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.